ఆడు జన్మకు అమ్మతనం అపురూపం ఆనందం. అమ్మతనమును మించినది మాతృత్వం మహోన్నతం. భారతీయ సనాతన ధర్మంలో దేహంతో పుట్టబోయే జీవునికి సంబంధించి షోడశ అంటే 16 సంస్కారములను చెప్పారు. అందులో మొదటిది ప్రధానమైనది గర్భ సంస్కారం. ఇది స్త్రీ పురుషులు తల్లిదండ్రులు కావాలనుకునే సంకల్పం నుండి మొదలవుతుంది. మంచి పంటను పండించాలనుకునే రైతు ముందుగా 2 విషయముల మీద దృష్టిని పెడతాడు. ఒకటి, నాటబోయే విత్తనం యొక్క నాణ్యత. రెండవది, నాటుటకు కావలసిన క్షేత్రం, పొలం యొక్క యోగ్యత. నాణ్యమైన విత్తనమును సరైన సమయంలో, సరైన పద్ధతిలో, యోగ్యమైన పొలంలో నాటి పంట వచ్చేదాకా సరైన పోషణ అందిస్తే ఎట్లాగైతే పుష్టికరమైన పంట వస్తుందో అట్లాగే గొప్ప సంస్కారం ఉన్న శిశువును కనాలన్నా కావాలన్నా పురుషుని వీర్యం యొక్క నాణ్యత, స్త్రీ గర్భం యొక్క యోగ్యత చాలా ముఖ్యమైనవి. పిల్లలను కనబోయే స్త్రీ పురుషులు గర్భాధానమునకు ముందుగానే ఇందుకు సిద్ధం కావాలి. ఇది గర్భ సంస్కారంలోని మొదటి అంశం. ఇద్దరూ వారి వారి ఆలోచనలను అలవాట్లను మార్చుకొని సంస్కరింపజేసుకొని గర్భాధానం అనే సంస్కార యజ్ఞమును తలపెట్టాలి. గర్భాధానం తరువాత శిశువు తల్లి గర్భంలో పెరుగుతున్న 9 నెలల కాలం తల్లి తన తపస్సుతో శిశువుకు శారీరక ఆరోగ్యమును, మానసిక వికాసమును, ఆధ్యాత్మిక సంస్కారమును ఇవ్వగలదు. ఇది తల్లిదండ్రులు బిడ్డలకు చేయగలిగిన ఉత్తమమైన ఉపకారం. ఈ 9 నెలల గర్భ సంస్కార తపస్సు శిశువుకు 90 సంవత్సరాల జీవితానికి పునాది అవుతుంది. తల్లి కాబోయే స్త్రీ తన గర్భంలో శిశువుకు కేవలం శరీరమును మాత్రమే ఇవ్వడం లేదు, జీవుని సంస్కారమును రూపకల్పన చేస్తున్నది. శిశువుకు ఈ సృష్టి అందించే తేజస్సునంతా కొలిచి ఇవ్వగలదు, ఇవ్వాలి కూడా. అందుకే ఆ స్త్రీని మాత అంటారు. మాత అంటే కొలత అని అర్థం. ఈ గర్భ సంస్కారం మాతకు శిశువుకు మధ్యన సంస్కార ప్రవాహమునకు సేతువు. భారతదేశంలో ఋషులు మునుల కాలం నుండి గర్భ సంస్కారమునకు అపారమైన ప్రాధాన్యత ఇవ్వబడినది. దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు మన పురాణములలో కనిపిస్తాయి. గర్భ సంస్కారమును ఆచరిస్తే ఈరోజు కూడా ప్రతి గర్భవతి తనలో తానే ఈ అనుభవమును పొందగలదు. ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం, సైన్స్ కూడా ఎన్నో పరిశోధనల తరువాత ఈ విషయమును ధృవీకరించింది. ఉదాహరణకు మాత కుంతి దేవతలను ఆహ్వానించి ఉత్తమ సంతానమును పొందింది. మాత కౌసల్య, మాత దేవకి, మాత అనసూయలు కూడా తమ గర్భకాలంలో ప్రత్యేక నియమములను, ఆచారములను అనుసరించారు. దీని ఫలితంగా వారి సంతానం మర్యాదా పురుషోత్తములు, యోగీశ్వరులు, తపస్సులుగా రూపొందారు. మహాభారతంలో వీర అభిమన్యుడు పద్మవ్యూహమును ఛేదించిన ఉదంతం ఒక అద్భుతమైన ఉదాహరణ. మార్కండేయ పురాణంలో మాత మదాలసను గురించిన ఉదంతం ఉంది. ఆమె తన సంతానం యొక్క గుణాలు, కర్మలు, స్వభావమును ముందుగానే నిర్ణయించేది. గర్భంలో ఉన్న శిశువుకు దివ్య సంస్కారములను అందించేది. దీని ఫలితంగా ఆమె సంతానం ఆమె కోరిన విధంగా రూపొందింది.
భాగవత మహాపురాణంలో ప్రహ్లాదుని గురించిన ప్రస్తావన ఉంది. అతడు రాక్షస కులంలో జన్మించిన అతని తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు నారద మహర్షి ఆశ్రమంలో ఉండి నారాయణ భక్తిని, నారాయణ తత్వమును శ్రవణం చేసిన కారణమున ప్రహ్లాదుడు పుట్టుకతోనే నారాయణ భక్తుడై మహాభాగవతోత్తమునిగా కీర్తిని పొందాడు. ఆధునిక కాలంలో భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో బందీగా ఉన్న రోజులలో దేశ స్వాతంత్రం కోసం వీరమాత జీజాబాయి శివాజీ మహారాజుకు గర్భంలోనే దేశభక్తిని, శౌర్యమును నూరిపోసింది. దాని ఫలితంగా వీర శివాజీ మహనీయ చరిత్ర మనందరికీ తెలిసినదే. తల్లి తినే ఆహారమే శిశువు శరీరమును నిర్మాణం చేస్తుంది. తల్లి చేసే ఆలోచనలతో శిశువు మనస్సును మలుచుతుంది. తల్లి శ్రవణం చేసే జ్ఞానమే శిశువుకు ఆధ్యాత్మిక సంస్కారమును రూపొందిస్తుంది. అందుకే మాత ప్రథమ గురువు. భారతదేశం యొక్క ఈ అద్భుతమైన విజ్ఞానమును ప్రతి గర్భవతి అయిన స్త్రీకి పరిచయం చేసి పుట్టబోయే శిశువుకు మార్గదర్శనం చేయటం కోసం శ్రీకృష్ణానంద మఠం బీజ బ్రహ్మ ఎదిగే గర్భ శిశువుకు ఆదరణ అన్న పేరుతో మాతృత్వ శిక్షణా శిబిరమును ఏర్పాటు చేస్తున్నది. ఆసక్తిగల గర్భవతులు అందరూ ఆహ్వానితులే. భారతదేశం యొక్క ఈ అద్భుతమైన విజ్ఞానమును ఉపయోగించుకొని ఉత్తమ దేశ పౌరులను, ఉత్తమ సంస్కార జీవులను రూపొందించే ఈ సంస్కార యజ్ఞమును ప్రతి భారతీయ స్త్రీ ఉపయోగించుకోవాలి. అందుకు శ్రీకృష్ణానంద మఠం చేస్తున్న ఈ సంస్కార యజ్ఞంలో పాల్గొనండి.